ఏంటది? లాస్ట్ వీక్ లో తల్లి చెప్పు. రామనవమి. శ్రీరామనవమి. వెరీ గుడ్. ఏంటి రామనవమి స్పెషాలిటీ? రాముడు పుట్టినరోజు. బాగుంది, బాగా చెప్పారు. అయితే మీకు బాగా ఇన్స్పిరేషనల్ పార్ట్ ఆఫ్ ది రామ ఎవరైనా చెప్పగలరా? మీకు బాగా ఇన్స్పైర్ చేసేవి ఎవరైనా చెప్పగలరా? చెప్తాలి శ్రీకరి. వెరీ గుడ్. ప్రేమ. అమ్మా? లైక్ హిస్ కైండ్నెస్. బాగుంది. క్వాలిటీ చెప్పావు, బాగుంది. ఏదైనా చిన్న మనము దాన్ని ఎగ్జాంపుల్ తో ఏమైనా చెప్పగలవా? When his parents told him to go to the forest, విని ఇంకా అడవికి వెళ్ళిపోయారు. విని వెంటనే అడవికి వెళ్ళిపోయాడు. ఓకే, బాగుంది. వెరీ గుడ్. ఇంకెవరైనా? సరే, అయితే మనం ప్రతిసారి శ్రీరామనవమి కానీ తర్వాత ఇదేంటి రాముడి మొన్న అయోధ్యలో జరిగినప్పుడు సెలబ్రేట్ చేసుకున్నాము, ఇన్ని సార్లు సెలబ్రేట్ చేసుకున్నాము. ఇట్లానే ఒక ఆయన రామాయణము సంస్కృతంలో ఉంటే ఎంతో మంది దాన్ని తెలుగులోకి వాళ్ళ ఓన్ భాషల్లోకి మల్టిపుల్ టైమ్స్ ట్రాన్స్లేట్ చేశారట. చేస్తే ఒక కొత్త రైటర్ మళ్ళీ ట్రాన్స్లేట్ చేశాడంట. మళ్ళీ రాసుకున్నారట రామాయణాన్ని. రాస్తే ఆయనని అడిగారట, మీరు మళ్ళీ రామాయణం ఎందుకు రాశారు? మళ్ళీ సీతను ఎవరైనా స్టీల్ చేశారా ఏంటి కొంపదీసి అని అడిగారంట. ఆయన ఏమని అడిగాడు? ఎందుకు మళ్ళీ మళ్ళీ రామాయణం రాస్తున్నారు? ఎందుకు రాముడి గురించి మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు? ఐఎమ్ బోర్డ్. అసలు సీత మళ్ళీ ఏమైనా హ్యాస్ షీ బీన్ లాస్ట్ అగైన్ అని అడిగారంట. వినపడుతుందా? ఓకే. సో అయితే ఆయన చెప్పాడట, ప్రాబ్లం నాతో లేదు. ఇన్ని హండ్రెడ్స్ థౌజండ్స్ రకరకాల కంట్రీస్ లో ఇన్ని టెంపుల్స్, ఇవన్నీ ప్రాబ్లమ్ క్రియేట్ చేసిన వాళ్ళలో లేదు. రాముడికి ఎన్ని క్వాలిటీస్ ఉన్నా ఒక్క బ్యాడ్ క్వాలిటీ ఉంది అని చెప్పాడంట. ఏంటది అంటే, ఎంత చెప్పినా ఎండ్ అవ్వని క్వాలిటీ ఒకటి ఉందని చెప్పాడంట. ఎన్నిసార్లు చెప్పినా కంప్లీట్ అవ్వని క్వాలిటీ ఒకటి ఉందని చెప్పాడట. సో అందుకనే ఆ బ్యాడ్ క్వాలిటీ వల్లే మేము మళ్ళీ మళ్ళీ రాసుకుంటున్నాము, మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ ఉన్నాము అని చెప్పాడు. అర్థమైందా? సో రాముడి కథ రామాయణము అనేది ఏంటి? అందుకనే దాన్ని ఏ కేటగిరీలోకి పెట్టారు? మనం ఏన్షియంట్ విజ్డమ్ లో చెప్పుకున్నాము. ఏ కేటగిరీలో అమ్మా రామాయణం ఉండింది? చెప్పు. ఇతిహాసం. ఈ విధముగా జరిగినది. ఓకే, ఒక ధర్మము, లాస్ ఆఫ్ నేచర్, మనిషికి కావలసిన ధర్మములు ఏవైతే ఉన్నాయో అది ప్రత్యక్షంగా జరగడము, ఆ జరిగినది ఏదైతే పోయెట్ ఉన్నారో ఆయన టైం లైన్ లో జరగడము, అది ఉన్నట్టు రికార్డ్ చేయడము, అది ఇతిహాసం యొక్క స్పెషాలిటీ. ఓకేనా? సో అది జరిగింది. సో ఇతిహాసం అని అన్నారు. సో ఎన్నిసార్లు చేసుకున్నా, ఎంత చేసుకున్నా, రోజు దండం పెట్టుకున్నా, ఎప్పటికప్పుడు ఇన్స్పిరేషన్ తప్ప మనకి దీంట్లో బోరు కొట్టడానికి ఏమీ లేదని చెప్పారు పెద్దవాళ్ళు. ఓకేనా? సో అలానే లాస్ట్ టైం మనము గుణవాన్ కస్య వీర్యవాన్ అంటే చాలా పవర్ఫుల్ అయినప్పటికీ చాలా హంబుల్ అనే ప్రాపర్టీ గురించి ఒకటి చెప్పుకున్నాం. ఈ రోజు ఒక చిన్న థింగ్ చెప్పుకొని నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. ఓకేనా? సో రాముడు మనకి యాక్చువల్లీ భగవద్గీతలో అర్జునుడు కృష్ణుని అడుగుతాడు, ఏమని అడుగుతాడు? స్థితప్రజ్ఞుడి గురించి. ఆ శ్లోకం గుర్తుందా మీకు? ఏంటి ఆ శ్లోకం? యోధ
స్థితప్రజ్ఞస్య కా భాష. చెప్పు చక్కగా చెప్పాలి. చక్కగా. స్థితప్రజ్ఞస్య కా భాష ఉమ్, సమాధిస్తస్య కేశవ స్థితధీ కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. వెరీ గుడ్. సో స్థితప్రజ్ఞుడు ఎలా మాట్లాడతాడు, ఎలా కూర్చుంటాడు, ఎలా నడుస్తాడు అని ఉంటుంది ఆ శ్లోకం. అవునా? అందరికి గుర్తుందా? ఓకే. సో అలానే రాముడు ఎలా మాట్లాడతాడు అనేది ఒక పెద్ద ఆయన చిన్న చిన్న వర్డ్స్ లో చాలా బాగా చెప్పారంట. ఏమని చెప్పాడు? రాముడు ఇవన్నీ మనకి చాలా ఇన్స్పిరేషనల్. మనము మాట్లాడుతూ ఉంటాము. కాకపోతే ఈ ప్రాపర్టీస్ ఎలా మాట్లాడతా అనేది తెలుసుకొని విని ఇన్స్పైర్ అయితే కొద్దో గొప్ప మనకి ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే. సో ఎలా మాట్లాడతాడంటే రాముడు ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? మితభాషి అన్నాడు. మితభాషి అంటే మితభాషి అంటే Less talking. ఆ చాలా తక్కువ. తక్కువ అంటే అవసరానికి మాత్రమే మాట్లాడతాడంట. ఓకేనా? సో ఓకే. సో అది తర్వాత మిత, తర్వాత ప్రియభాషి అని అన్నారు. అంటే మంచిగా చెప్పాలి గట్టిగా. కైండ్ గా, స్వీట్ గా, వినటానికి చాలా హాయిగా ఉంటుందంట పక్కన. అంటే ఒక రకమైన రూడ్నెస్ కానీ ఇట్లాంటివి ఏమి ఆయన ఏంటి డిస్పైట్ బీయింగ్ ద రూలర్, ఎవరితో ఎలా అయినా మాట్లాడగలిగిన పవర్ కేపబిలిటీ ఉండి కూడా. ఓకే. చిన్నపిల్లలు కానీ మిగతా వాళ్ళు కానీ మనము ఎప్పటికప్పుడు గుర్తుంచుకోవాల్సిన ప్రాపర్టీస్ ఇవి. ట్రై చేయాల్సిన ప్రాపర్టీస్. ట్రై చేసి ఎక్స్పెరిమెంట్ చేస్తే ఎట్లా ఉంటుందో కూడా చూడాల్సిన ప్రాపర్టీస్ ఇవి. ఓకేనా? సో రూడ్ గా మాట్లాడటం, విసిరినట్టు మాట్లాడటం ఇవన్నీ చాలా ఈజీ, క్యాజువల్ గా వస్తాయి అవి. కానీ ఈ కైండ్ ఆఫ్ బిహేవియర్, ఈ కైండ్ ఆఫ్ టాక్ అనేది చాలా వండర్ఫుల్ థింగ్. ఓకే. ఇన్స్పిరేషనల్, ఎగ్జాంపులరీ. ఇప్పటికీ ఇన్ని లక్షల సంవత్సరాల తర్వాత శ్రీరామనవమి ఇవన్నీ జరుపుకొని రాముడిని మనము దేవుడిగా పెట్టుకున్నామంటే ఇవి రీజన్స్. ఓకేనా? సో ఫస్ట్ది మిత, ప్రియ భాషి. మూడవది సత్యభాషి అని చెప్పారు. ఓకే, స్వీట్ గా చెప్తున్నాడు కదా, కొంచెమే మాట్లాడుతున్నాడు కదా అని అబద్ధాలు ఏమైనా ఆడతాడా? నో. ఓకే. సత్య భాషి. ఓకే. అండ్ ఇంకా ఏంటి? ఆయన ఇచ్చిన మాట ఏదైనా ఇస్తే వెళ్తాను, నేను అరణ్యవాసానికి వెళ్తానంటే వెళ్ళడమే, ఉంటాను అంటే ఉండడమే, అలానే ఉండేవాడు. ఓకేనా? సత్యభాషి, నిజాన్ని ఫాలో, నిజమే చెప్పడం ఎంత ఛాలెంజింగ్, ఎంత డిఫికల్ట్. ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇంకొక ఆయన ట్రూత్ అనే దాన్ని హైయెస్ట్ గోల్ గా పెట్టుకొని బతికాడు. ఎవరో తెలుసా? గట్టిగా. మహాత్మా గాంధీ, ది ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఫర్ మన ఇండియా. ఓకేనా? సో అది ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తుందో. సో అది తర్వాత ఇంకొకటి ఏంటంటే పూర్వభాషి అని కూడా చెప్పారు. పూర్వభాషి అంటే ఏంటో తెలుసా? పూర్వభాషి అంటే ఎవరైనా కలిసిన, పెద్దవాళ్ళు కనపడినా, వేరే వాళ్ళు కనపడినా, హీఈస్ ఆల్వేస్ ఏబుల్ టు స్టార్ట్ ద కాన్వర్సేషన్ ఫస్ట్. ఓకే. ఎవరైనా కనపడితే వాళ్ళని ముందు పలకరించడం, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బాగున్నారా, యాజ్ అ వెల్ విషర్ అవి ఉండడం అనేది అది పూర్వభాషి. ఓకేనా? సో ఇవి రాముడి యొక్క టాక్. స్థిత ప్రజ్ఞస్య కా భాష అన్నట్టు రాముడు ఎలా మాట్లాడతాడంటే ఇలా మాట్లాడతాడు. ఐ హోప్ మీలో కొంతమందికైనా ఇవి నచ్చి మీరు కూడా అలా ఉండాలి, ఆర్ మనం అందరం కూడా అలా ఉండడానికి ఇన్స్పిరేషన్ అవుతుందని
అనుకుంటున్నాను. ఓకేనా? సరేనా? ఎవరైనా ట్రై చేసేవాళ్ళు ఉన్నారా? ఎవరైనా? ఎనీబడి? ఓకే, శ్రీకరి, వెరీ గుడ్. ఇంకెవరైనా? నేను వినటానికి మాత్రమేనా? సరే, చూద్దాం. నెక్స్ట్ టైం యువన్ కూడా. వెరీ గుడ్ యువన్, ఐ లైక్ ఇట్, చాలా బాగుంది. సరే, నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాము, మన జోక్స్ సెక్షన్. ఎవరైనా జోక్ ప్రిపేర్ అయ్యొచ్చారా? సుచరిత, తిలోక, Yeah. అరే నీ స్క్రీన్ మీద ఉన్న పేరుతో కన్ఫ్యూజ్ అయ్యాను నేను. ఓకే, ఐ థాట్ దట్ వాస్ ద జోక్. కాదా? ఓకే, సరే అయితే చెప్తాలి. ఇంగ్లీష్ లో చెప్పచ్చా? చెప్పు. ఇంకా నాకు 2 జోక్స్ ఉన్నాయి. ముందు ఒకటి చెప్పు, నీ బెస్ట్ జోక్ చెప్పు. గివ్ us your best one. Okay, I'll try in Telugu. ఓకే, వెరీ గుడ్, ఐ లైక్ దట్ స్పిరిట్. నాకు కళ్ళు లేవు కానీ నేను ఒకప్పుడు చూశాను. ఒకప్పుడు నాకు థాట్ ఉంది కానీ నేను ఇప్పుడు తెల్లగా అండ్ ఏం లేకుండా ఉన్నాను. ఫస్ట్ పార్ట్ చాలా బాగా చెప్పావు, మళ్ళీ చెప్పు ఒకసారి. ఏం కాదు, మహా అయితే తప్పు అయితే ఏం చేస్తాము, మళ్ళీ రిపీట్ చేస్తాం, అంతే కదా, అంతకంటే ప్రాబ్లం ఏం లేదు కదా. తల్లి ఆద్య, స్మైలీలు ఇవన్నీ పెట్టకు తల్లి, వినాలి. యువన్, ఏమైందనా? రెస్ట్ రూమ్? యువన్ వినపడట్లేదు. Can I tell a joke? నీకు ఇప్పుడు ఇదేంటి తిలోక జోక్ ఆల్రెడీ చెప్తుంది, వినపడుతుందా? కనెక్షన్ కొంచెం పూర్ ఉంది నాన్న. Oh, never mind. I didn't hear that. ఓకే, తిలోక మళ్ళీ చెప్పమ్మా ఒకసారి, బాగా చెప్తున్నావు. నాకు కళ్ళు లేవు కానీ నేను ఒకప్పుడు చూశాను. ఒక్క నిమిషం వెయిట్ చేయి. కాళ్ళు లేవట కానీ ఒకప్పుడు చూసేదట. నెక్స్ట్. ఒకప్పుడు నాకు ఆలోచన ఉండింది కానీ ఇప్పుడు నేను తెల్లగా అండ్ ఏం లేకుండా ఉన్నాను. ఒకప్పుడు ఆలోచనలు ఉండేవి, ఇప్పుడు తెల్లగా అండ్ ఏం లేకుండా ఉన్నాను. ఒకప్పుడు ఆలోచనలు ఉండేవట, ఇప్పుడు తెల్లగా ఉందంట, ఏమీ లేకుండా ఉందంట. వెరీ గుడ్. ఏంటి నేనెవరు? చాలా బాగా చెప్పావు తిలోక. అయితే ఇలాంటివి చెప్పాలనుకున్నా, ఏదైనా చెప్పాలనుకున్నా కొంచెం స్లో డౌన్ అయితే సరిపోతుంది, రిపీట్ చేస్తే సరిపోతుంది. ఓకే, హేమ్ ఈజ్ రెడీ టు గో. ఓకే, ఒక్క నిమిషం వస్తా. ఇంకెవరైనా కూడా ఆలోచిస్తున్నారా చూస్తున్నాను. ఏంటి ఒక్క హేమేనా? ఓకే, మరి హేమ్ చెప్పే. ఇంకా Head or skull? Skull. హెడ్ స్కల్? అదే Head or skull? హెడ్ ఆర్ స్కల్? ఓకే, Yeah. కాదట. Sir, నాకు కూడా ఒక జోక్ ఉంది. ఆగా ఒక్క నిమిషం, ఏం చెప్పావు తల్లి? తిలోక స్కల్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, సరే సరే. ఏంటి నువ్వు చెప్తావు ఇంకో జోక్? రిడిల్ ఏం? నాకు సార్. ఓకే, ఒక్క నిమిషం వెయిట్ చేయి. మీ బ్రదర్ ఈజ్ వెయిటింగ్. అరే మీ బ్రదర్ వెయిటింగ్, ఒక్క నిమిషం. వాడి దైతో దగ్గరకొద్దాం, ఓకేనా? సరే, యువన్ చెప్తున్నాను. Okay. Why do people say break a leg when you go on stage? Break your leg? No, why do people say break a leg when you go on stage? Break the leg. Break a leg. Break a leg. Yeah, people say that for good luck as well. Good luck. Adena? Why do people say that? Why do people say break a leg when you
వై అంట. Luck? No. ఇంకెవరైనా? సరే అందరూ యువన్ నీ విన్నింగ్ Because స్ప్రీ every కంటిన్యూ play అవుతుంది. has a cast. Every play has a cast. ఎవ్రీ ప్లే ఇస్ అ కాస్ట్. Oh. Has a హ్యాస్ అ cast. కాస్ట్. ఓకే బాగుంది. ఓకే మరి హేమ్ ఏంటి నెక్స్ట్? Yeah. What goes around the house but never touches the house? అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్పు. What goes around the house, in the house, but never touches the house? పిలవగా. Here? Water. Nope. ఎయిర్ వాటర్ రెండు కదా? ఏం ఎయిర్ No. వాటర్ రెండు కాదు. శ్రీకరి చెప్పు. It's the sun. సన్. You look it up. సన్ ఇన్సైడ్ ద హౌస్ ఎట్లారా? The sunlight. Windows. It's windows. ఓ యు మీన్ సన్ లైట్. ఓకే సరే అంతేనా? అంతేనా? Yeah. ఓకే సరే మనం ఒక శాంటా బ్యాంటా జోక్ ట్రై చేద్దాం. సరేనా? అంకుల్ నాకు జోక్ ఉంది. నువ్వుకుందా? అరే ఎక్కడ కనపడలేదురా, నీ చేతులే కనపడట్లేదు. మొహం కూడా సగమే మూతి దాకే ముక్కు దాకే కనపడుతుంది. ఓకే చెప్పు మరి, గో ఫర్ ఇట్. ఒక రోజు ఒక పూర్ మ్యాన్ ఆక్సాన్ డబ్బులు కనపడి. పూర్ మ్యాన్ ఆక్సాన్ డబ్బులు కనపడ్డాయి. సో ఒక ప్రీస్ట్ ని కన్సల్ట్ చేశాడు. ప్రీస్ట్ ని కన్సల్ట్ చేశాడు. ఈ మనీ తీసుకోనా లేకపోతే ఏం చేయను? సో ఆ ప్రీస్ట్ ఏమన్నారంటే టౌన్ లో తిరిగి మనీ ఎవరైనా క్లెయిమ్ చేసుకుంటే వాళ్ళు తీసేసుకుంటారు. వాళ్ళు ఎవరు తీసుకుపోతే నువ్వు ఉంచుకోవచ్చు. సో అదే చేశారు, కానీ ఎవరు తీసుకోలేదు. ఎలా చెప్పండి? ఇంకొకసారి చెప్పగలరా? Yeah, can you repeat it in English? English one. So a poor man found an ox horn and money. So he went to a priest to see what he should do with the money. So the priest said, go around town and show the money to the people, and if no one claims the money, you can take it. How? Maybe it was the priest. No. Shrikar. It was the man's money. He dropped it, No. I guess. Okay. Because someone was like, probably it belonged to like the ox. No. I think it's not their money, so they didn't take it. No. Anant. Did he hide the money inside the ox horn? Yeah. ఓకే, ఆక్సాన్ లోపల హైడ్ చేశాడు. ఓకే బాగుంది. సరే అంతేనా? ఇప్పుడు ఒక శాంటా బ్యాంటా జోక్ ట్రై చేద్దాము. ఒకసారి అట బ్యాంటా ఇంటర్వ్యూకి వెళ్ళాడంట. ఇంటర్వ్యూ మీకు అందరికి తెలుసా ఇంటర్వ్యూ అంటే? ఓకే, ఏది ఆఫీస్ ఇంటర్వ్యూకి వెళ్ళాడు. అయితే వాళ్ళ అక్కడ ఉన్న బాస్ ఇంటర్వ్యూ చేసేవాడు అడిగాడట, మా కంపెనీ ఒక విషయంలో చాలా పర్టికులర్గా ఉంటుంది, అది క్లెన్లీనెస్. నువ్వు వచ్చేటప్పుడు నీ షూని బయట డోర్ మ్యాట్ దగ్గర క్లీన్ చేసుకొని వచ్చావని వి వాంట్ టు మేక్ ష్యూర్, కెన్ యూ కన్ఫర్మ్ అని చెప్పారట.
ఏమన్నారు? వీఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ క్లెన్లీనెస్. నువ్వు నీ షూస్ ని డోర్ మ్యాట్ దగ్గర క్లీన్ చేసుకొని వచ్చావా లేదా కన్ఫర్మ్ అని అన్నారంట. బ్యాంటా వెంటనే ఎస్ సార్ అన్నాడు. ఏమన్నాడు? ఎస్ సార్ అన్నాడంట. అప్పుడు బాస్ అన్నాడంట, మేము ఇంకో విషయం ఇంకా మోర్ ఇంపార్టెంట్ గా ఫీల్ అవుతాం. అదేంటో తెలుసా? హానెస్టీ. ఏంటి? ఆనెస్టీ. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అసలు బయట డోర్ మ్యాటే లేదు అని చెప్పారంట. అర్థమైందా? ఓకే, సో డోర్ మ్యాటే లేదు, అది సంగతి. సో న్యాచురల్లీ శాంటాకి జాబ్ రాలేదు. ఓకేనా? అది సరే, బ్యాంటాకి జాబ్ రాలేదు. ఓకే సరే. ఓకే, ఇప్పుడు మనము మన ఏదైతే భగవద్గీతది నెక్స్ట్ వీక్ మనకి ఎగ్జామ్ ఉన్నది. సో కొంచెం సింప్లిఫై చేసి మీకు ఓవర్వ్యూ అది ఇవ్వాలని, ప్లస్ లాస్ట్ 1-2 శ్లోకాస్ చెప్పుకోవాలని అనేది అనుకున్నాను ఈరోజు. ఒక్కసారి లెట్ మీ షేర్ మై స్క్రీన్. కనపడుతుందా? సో ఇది కొంచెము విజువల్ గా ఇవ్వాలని చూస్తున్నాను. కొంతమంది నేను కొంచెం లేట్ గా వచ్చాను నిన్న. సో మనం ఇప్పటిదాకా భగవద్గీతలో చూసింది ఏంటి? చాప్టర్ 1 అర్జున విషాద యోగంలో ఏమనుకున్నాము? మెయిన్ గా స్టార్ట్ అయింది యుద్ధము. అర్జునుడు చేయాల్సిన పని చేయలేకపోయాడు. ఫేవరెటిజం మామక అనేది అడ్డొచ్చింది. అలా షేక్ అయిపోయి కింద రథంలో కూర్చుండిపోయాడు. అర్జునుడు అడిగాడు ఏం చేయాలి అని. అప్పుడు అర్జునుడు కృష్ణుడు మెనీ థింగ్స్ చెప్పాడు. సోల్ దాని ప్రాపర్టీస్, వాట్ టు డూ అని చెప్పాడు, డ్యూటీ చేయాలని చెప్పాడు, హౌ అంటే బుద్ధిని వాడాలని చెప్పాడు, హూ అంటే స్థితప్రజ్ఞుడి లాగా ప్రాపర్టీస్ చెప్పాడు, ఎలా అంటే మెడిటేట్ చేయమన్నాడు, హ్యాబిట్ చేసుకోమన్నాడు. రైట్? దాని తర్వాత చాప్టర్ 3కి వచ్చాము. ఏంటి చాప్టర్ 3? ఏంటి చాప్టర్ 3? ఏంటి చాప్టర్ 2? ఏంటి? సాంఖ్య యోగం. రైట్? సాంఖ్య యోగము, ది ఎనాలిసిస్ పార్ట్, ద వాట్ అనేది సాంఖ్యము. రైట్? సో చాప్టర్ 3 మనకి కర్మయోగము అంటే యాక్షన్ కి సంబంధించిన చాప్టర్. ఓకే, సో దీంట్లో ఇంకొంచెం యాక్షన్ గురించి డీప్ గా వెళ్ళాడు కృష్ణుడు. ఓకే, సో అర్జునుడు అడిగాడు, మరి నేను నాలెడ్జ్ సంపాదించుకోమంటావా, వెళ్ళి ఇప్పుడు యుద్ధం చేయమంటావా అంటే ఫస్ట్ యాక్షన్ యొక్క ప్రాపర్టీస్ చెప్తూ ఉన్నాడు. రైట్? సో చెప్తూ అసలు నువ్వు యాక్షన్ చేయకుండా ఉండలేవు ఇవన్నీ చెప్పాడు. దేంతో చెప్పాడు? అది ఏం శ్లోకం? అది ఏం శ్లోకంతో చెప్పాడమ్మా? నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్వ కర్మకృత్. ఇవన్నీ తిష్టత్య కర్మకృత్ అవి చెప్పాడు. దాని తర్వాత అసలు మన ఇంటెంట్ అండ్ మోటివ్ అనేది కరెక్ట్ గా ఉండాలి. అది యజ్ఞ అనే ఇంటెన్షన్ తో చేయాలి. సర్వీస్ మైండెడ్నెస్, ఆఫరింగ్ తో చేయాలి. వెల్ విషింగ్, అందరూ బాగుండాలి అన్న యాటిట్యూడ్ తో చేస్తే మనము బాగుంటాం. అది ఈ సర్వీస్ మైండెడ్నెస్ అని చెప్పారు. ఓకే, చివర్లో మనం ప్రేయర్ దేంతో ఎండ్ చేస్తాము? ఏ మంత్రంతో ఎండ్ చేస్తాం మన ప్రేయర్? సమస్త సుఖినో భవంతు. వెరీ గుడ్. లోకా సమస్తాత్ సుఖినో భవంతు. లోకం అంతా అందరూ బాగుండాలి అంటే ఒకడికి క్వశ్చన్ వచ్చిందంటే మరి నా గురించి అని. ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఏంటి? చెప్పు. We're all part of the world. అందరిలో మనం కూడా ఉన్నాం. శ్రీకరి చెప్పింది, అనంత్ చెప్పాడు. వెరీ గుడ్. ఆ యాటిట్యూడ్ కావాలి అని చెప్పాడు కృష్ణుడు. ఆ యాటిట్యూడ్ ఉన్నప్పుడే సర్వీస్ మైండ్ ఉంటుంది. హౌ కెన్ ఐ హెల్ప్ యూ అనే యాటిట్యూడ్ ఎప్పుడు వస్తుంది? అందరూ బాగుండాలి అన్న యాటిట్యూడ్ ఉన్నప్పుడు మాత్రమే. ఓకేనా? సో అది గుర్తుంచుకోవాలి. దానికి మనం ఏం శ్లోకం చెప్పుకున్నాము?
ఏ శ్లోకంతో చెప్పాడు కృష్ణుడు అది? యజ్ఞార్థాత్. గుర్తుందా? యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. గుర్తుంది కదా? ఇది చెప్పాడు. చెప్పిన తర్వాత మరి దానికి ఇన్స్పిరేషన్ ఎవరమ్మా? ఈ యజ్ఞంకి ఇన్స్పిరేషన్ ఎవరు? యజ్ఞానికి ఇన్స్పిరేషన్ శ్రీకరి చెప్పమ్మా. నేచర్, ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ యజ్ఞం ఎవరు చేశారు? ఫస్ట్ యజ్ఞం సహ యజ్ఞ ప్రజా సృష్ట్వా. ఎవరు చేశారు దాంట్లో? ఎక్కడి నుంచి? బ్రహ్మ అనేవాడు ఫస్ట్ యజ్ఞంతో స్టార్ట్ అయింది. ఈ వరల్డ్ మొత్తం, ఈ నేచర్ అంతా, ఈ యూనివర్స్ అంతా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. గుర్తుంచుకోండి. అదే మీకు ఇన్స్పిరేషన్ అని చెప్పాడు. అదే నీకు ఇన్స్పిరేషన్. పనులు ఎట్లా జరుగుతున్నాయో నేచర్ లో అబ్జర్వ్ చేయండి. ఓకే, ఈ యజ్ఞ అనే ప్రిన్సిపల్ తోనే మీరందరూ బాగుండాలనే మీకు ఈ అన్ని ఎవ్రీథింగ్ ఎల్స్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ అండ్ గివెన్ సో దట్ యూ కెన్ లివ్ అని చెప్పాడు. ఓకే, సో దాంట్లో మనము ఇది కూడా మనము యూస్ చేసుకోవచ్చు. సో దాని గురించి చెప్తూనే అన్నాద్ భవంతి ఎవరు చెప్తారు? లాస్ట్ వీక్ చెప్పుకున్నాం ఎలా పనిచేస్తున్నారు దాంట్లో. అన్నాద్ భవంతి భూతాని. ఎవరు చెప్పగలరు? ఇంపార్టెంట్ ఇవన్నీ. ఈ రెడ్ యూ కెన్ ఇగ్నోర్ ఫర్ ద టెస్ట్. మిగతా అన్ని మాత్రం ఇంపార్టెంట్. ఏదైనా రావచ్చు. ఓకేనా? సో గుర్తుంచుకోండి, నేను పంపిస్తాను రివైజ్డ్ది. ఓకే, ఆనంద్ చెప్పమ్మా. అన్నాద్ భవంతి. అన్నాద్ భవంతి భూతాని. రిపీట్ చేయండి అమ్మా పిల్లలు. ఆడియో ఆఫ్, ఆన్ అండ్ రిపీట్. అన్నాద్ భవంతి భూతాని. భవంతి భూతాని. పర్జన్యాదన్న సంభవః. పర్జన్యాదన్న సంభవః. యజ్ఞాద్ భవతి పర్జన్యో. యజ్ఞాద్ భవతి పర్జన్యో. యజ్ఞ కర్మ సముద్భవః. బాగుంది. ఓకే, సో దీంట్లో చెప్పుకున్నాము ఎట్లా నేచర్ పనిచేస్తుంది. ఒక ఇన్విజిబుల్ వీల్ ఆఫ్ చక్ర, పర్జన్యం అనేది ఉంటున్నది. అది బ్రహ్మ క్రియేట్ చేస్తే అయింది, బ్రహ్మకు క్రియేట్ చేయమని నేను చెప్పాను అని చెబుతూ ఉన్నాడు. ఓకేనా? సో దాని తర్వాత దానికి ఇన్స్పిరేషన్ ఎట్లా అప్లై చేయాలంటే, అందరిలో ఉన్న నన్ను అబ్జర్వ్ చెయ్యి, అది గుర్తుంచుకో, నాకు సరెండర్ చేసి పనులు చేస్తూ ఉండు. అప్పుడు ఈజీ అవుతుంది. ఈ హౌ టు అదేంటి ఇందాక చెప్పుకున్నట్టు మనము హౌ కెన్ ఐ హెల్ప్ యూ అనే యాటిట్యూడ్ చాలా ఈజీగా వస్తుంది. ఇఫ్ యూ కెన్ రిమెంబర్ దట్ ఐ ఎమ్ ఇన్ ఎవ్రీబడి. దానికి మనం గుర్తుంచుకోవడానికే మనము ఏం చేస్తాము, వేరే వాళ్ళు కనపడినప్పుడు ఏం చేస్తాము? ఫస్ట్ థింగ్ మనం ఏం చేస్తాం, వేరే వాళ్ళు కొత్త వాళ్ళు కనపడినప్పుడు Say hello and introduce yourself. హలో కాదమ్మా, మన కల్చర్ ఏంటి?
మన సంస్కృతి ప్రకారం ఏం చేస్తాం? శ్రీకరి నువ్వు. నమస్కారం. నమస్కారము. ఓకే, సో అనంత్ కూడా చెప్పాడు. ఇంకెవరైనా చెప్తే గుడ్ జాబ్. నమస్కారం అంటే ఏంటి? టు ఆఫర్ టు ద లార్డ్ ఇన్ ది అదర్ పర్సన్. అర్థమైందా? ఎవరైతే పక్కన వాళ్ళల్లో ఉన్న ద డివైన్ ఏదైతే ఉందో దానికి కూడా మనము సో దాంతో కంప్లీట్ గా చూసి వాళ్ళకి విష్ చేస్తున్నాము. ఓకే, సో అలాంటి ప్రిన్సిపలే అదే ప్రిన్సిపల్ మనకి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. సో నీకు తెలుసు హౌ టు హౌ కెన్ ఐ హెల్ప్ యాటిట్యూడ్ తో పని చేయాలి అన్నది, తర్వాత నేచర్ అలానే పనిచేస్తుంది అన్నది. బట్ దాన్ని అప్లై చేసేటప్పుడు గుర్తుంచుకో, అదర్స్ ఆర్ నథింగ్ బట్ దోస్ హు హ్యావ్ కమ్ అవుట్ ఫ్రమ్ మీ. ఓకే, సో అది గుర్తుంచుకో. ఏ పని చేసినా నాకు ఆఫర్ చేస్తున్నట్టు, ఎలా అయితే పూజ చేస్తున్నప్పుడు దేవుడికి ఆఫర్ చేస్తున్నట్టు చేస్తారో, పనులు చేస్తున్నప్పుడు కూడా నాకు ఆఫర్ చేస్తున్నట్టు చెయ్యి, అంతా ఈజీ అయిపోతుంది అని చెప్పాడు. ఓకే, అదే మై సర్వాణి కర్మాణి చాలా ఇంపార్టెంట్ శ్లోకము. అది వచ్చా ఎవరికైనా? సరే, అది ప్రస్తుతము, అది మళ్ళీ చెప్పుకుందాము. దాంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ శ్లోకము, పక్కన వాళ్ళు ఏదో చేస్తున్నారు కదా అని నువ్వు కూడా అదే పని చేయాలని అనుకోకు. స్వధర్మం అనేది ఉంటుంది అని చెప్తున్నాడు. ఓకే, యూ హ్యావ్ యువర్ ఓన్ డ్యూటీ. ఎవ్రీబడి has been born with a purpose that is suitable to them. అర్థమైందా? సో అది దాని ప్రకారము చేయాలి అని చెప్తూ ఈ శ్లోకం చెప్పాడు. ఇది చెప్పుకుందాం ఇప్పుడు. శ్రేయాన్ స్వధర్మో విగుణః. శ్రేయాన్ స్వధర్మో విగుణః. శ్రేయాన్ స్వధర్మో విగుణః. పరధర్మాత్ స్వనుష్ఠితాత్. పరధర్మాత్ స్వనుష్ఠితాత్. స్వధర్మే నిధనం శ్రేయః. స్వధర్మే నిధనం శ్రేయః. స్వధర్మే నిధనం శ్రేయః. పరధర్మో భయావహ. పరధర్మో భయావహ. పరధర్మో భయావహ. సో మనము రకరకాల యాక్టివిటీస్ చేస్తుంటాము, సరదాగా చేస్తుంటాము, ట్రై చేస్తూ ఉంటాము, ఇవన్నీ చేస్తుంటాము. ఎవెన్చువల్లీ ఒక 1, 2, 3, 4 వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ థింగ్స్ మన ప్రైమరీగా చేస్తూ ఉంటాం. ఓకేనా? మెయిన్ యాక్టివిటీస్ గా చేస్తూ ఉంటాము. అవి మేక్ ష్యూర్ ఏమంటున్నాడు, ఐడెంటిఫై యువర్ వర్క్. నీ నేచర్ ని బట్టి ఐడెంటిఫై చేసుకొని ఉండు. ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నాడు, ఫిజికలీ చాలా ఫిట్నెస్ ఉండాలి, వాళ్ళ డైట్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది, వాళ్ళ మైండ్ సెట్ స్ట్రాటజీస్ ఇవన్నిటితో నిండి ఉంటుంది. చాలా ఫిట్నెస్ అనేది, దెర్ ఇస్ నో కాంప్రమైజ్ ఆన్ ఫిజికల్ ఫిట్నెస్. ఓకే, సో ఎవరో ఏదో అయ్యారు అని మనము అవ్వాలి అనుకోవడం కానీ, అలానే ఆర్టిస్ట్ ఉన్నారు, వాళ్ళకి వాళ్ళ యొక్క ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి పుట్టుకతోనే ఆర్టిస్టిక్ నేచర్ రావడం ఉండడము ఇలాంటివి ఉంటాయి. ఒకళ్ళు బై బర్త్ టీచర్ గా సూట్ అవుతారు, ఒకళ్ళు బిజినెస్ కి సూట్ అవుతారు, ఇంకొకళ్ళు లాట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీకి, ఇంకొకళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి సోల్జర్స్ లాగా సూట్ అవుతారు. ఇట్లా రకరకాల ప్రొఫెషన్స్ ఏవైతే ఉన్నాయో, మెయిన్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, నీ నేచర్ ని బట్టి నువ్వు ఉండాలి. ఇక్కడ అర్జునుడికి తన స్వధర్మము ఏంటి? టు ప్రొటెక్ట్ ద వీక్ యాజ్ అ వారియర్. ఎవరైతే వీక్ పీపుల్ ఉన్నారో, లెస్ స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళు ఉన్నారో, లెస్ ఫార్చునేట్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారో, ఒక సోల్జర్ లాగా, ఒక వారియర్ లాగా
వాళ్ళని సేవ్ చేయడము, ప్రొటెక్ట్ చేయడము. ఓకే, సో అది మర్చిపోకు. ఇక్కడ కూర్చొని డిస్కస్ చేయడం కాదు, పని చేయాలి అంటున్నాడు. ఇట్ ఈస్ యువర్ డ్యూటీ నౌ టు డూ దిస్ అని చెప్తున్నాడు. సో ఏదైతే నీ స్వధర్మం ఉన్నదో, నీ వర్క్ అనేది అది చెయ్యి. అది బాగా రావచ్చు, బాగా రాకపోవచ్చు, మొమెంటరీలీ కొన్నిసార్లు సరిగా రాకపోవచ్చు, దట్స్ ఓకే, బికాస్ యూ స్టిల్ డిడ్ నాట్ అచీవ్ ప్రొఫిషియన్సీ ఇన్ దట్. అర్థమవుతుందా? ఒక ఫిష్ ఉంది, దాన్ని తీసుకొచ్చి ట్రీని క్లైమ్ చేయగలమా, చేయించగలమా? కెన్ యూ మేక్ అ ఫిష్ క్లైంబ్ అ ట్రీ? No. సో వాట్ డస్ ఇట్ మీన్? దాని స్వధర్మము టు స్విమ్. అర్థమైందా? సో కాబట్టి అది గుర్తుంచుకోవాలి. సో స్విమ్మింగ్ ఫస్ట్ లో పుట్టిన వెంటనే దానికి సరిగా రాలేదని చెప్పి అది గివప్ కొడితే ఎట్లా ఉంటుంది? బికాస్ ఇట్ వాస్ జస్ట్ బార్న్, ఇట్ ఈస్ ఇన్ ఇట్స్ ఎర్లీ స్టేజెస్, ఇట్ విల్ కంటిన్యూ టు ట్రై. ఓకేనా? సో అది మనము గుర్తుంచుకోవాలి. అలానే నీ వర్క్ ను నువ్వు చూస్ చేసుకునేటప్పుడు కూడా అలా ఉండాలి. వర్క్ కొన్నిసార్లు డిఫెక్ట్స్ ఉన్నా, బాగా వచ్చినా బాగా రాకపోయినా, నీ స్వధర్మం అనేది కంటిన్యూ చేస్తుండే, ఎవెన్చువల్లీ యూ విల్ డూ వెల్. ఓకే, అలా ఇదేంటి, సో సమ్ టైమ్స్ స్వధర్మము అనేది ఫాలో అవుతూ, ఇప్పుడు సోల్జర్స్ ఉన్నారు, ఫస్ట్ రెస్పాండర్స్, ఫైర్ ఫైటర్స్, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే కమ్ అవుట్ సేఫ్, బట్ సమ్ టైమ్స్ కాప్స్ ఉన్నారు, sometimes they may lose their lives in their swadharma, but it is better to do swadharma than paradharma. అంటే ఫారెన్ నేచర్ తో ఉన్న వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు ఫియర్ తో ఉంటావు, ఎప్పుడు కంగారు, భయము, టెన్షన్, ఎందుకంటే అది నీ నేచర్ కాదు. ఓకే, సో అది చెప్తున్నాడు. స్వధర్మం అనే కాన్సెప్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకము, లైఫ్ లాంగ్ యూజ్ అయ్యే శ్లోకము. దీని బేసిస్ మీద చాలా ఫేమస్ మూవీ ఒకటి ఉన్నది. ఏంటది? ఈ కాన్సెప్ట్ బేసిస్ మీదే ఉన్న ఫేమస్ మూవీ ఏంటి? కాదు, 3 Idiots అనే ఒక మూవీ ఉంది. ఓకే, చాలా పాపులర్ మూవీ, చాలా మంచి మూవీ, అందరూ చూసి తీరాల్సింది. ఎవరైనా చూసారా 3 Idiots? వెరీ గుడ్, వెరీ గుడ్, నైస్. ఓకే, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. దాంట్లో ఎలా ఎవరి స్వధర్మాన్ని బట్టి వాళ్ళ ప్రొఫెషన్స్ అవి చూస్ చేసుకుంటే ఎంత సక్సెస్ఫుల్ అయ్యారు అనేది దాంట్లో ఉంటుంది. ఓకేనా? అలానే నెట్ఫ్లిక్స్ లో ఉందంట, మన ఆద్య చెప్పింది, చూసారా? వెరీ గుడ్. ఓకే, సరే, ఇవన్నిటికీ బేసిస్ మన హ్యూమన్ బాడీ అనేది ఎలా పనిచేస్తుంది అనేది తెలియడం. అర్థమైందా? నన్ను ఫాలో అవ్వు, నేనున్నాను అంటున్నాడు, అది ఎలా ఉన్నాడు అనేది మనకి ఈ శ్లోకం చెప్తూ ఉన్నది. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకము. ఇది నాతో పాటు రిపీట్ చేయండి. ఓకేనా? ఇంద్రియాని పరాన్యాహో, ఇంద్రియాణి పరాన్ బాహు, ఇంద్రియాణి Yani paranyaho. స్లోగా, ఇంద్రియేభ్యః పరం మనః, మనసస్తు పరా బుద్ధి, మనసస్తు పరా buddhi. మనసస్తు పరా బుద్ధి. యో బుద్ధే పరతస్తు సహా, యో బుద్ధిపరస్తస్తు సహా, యో బుద్ధిపరస్తస్తు సహా. సో మన బాడీ అట ఇలా ఉంటుందట, మనము అబ్జర్వ్ చేసుకోమని కూడా, అండ్ జాగ్రత్తగా ఆలోచిస్తే మనకి ఇది అర్థం అవుతుంది. వి విల్ బి ఏబుల్ టు రియలైజ్ దట్. ఓకే, సో దాన్నే ఇక్కడ ఇచ్చాము చూడండి.
రైట్. సో ఫస్ట్ మనకి కనపడేది, మనము ఫీల్ అయ్యేది ఏంటి? అన్నమయ కోసం. ఓకే, ఆర్ ఫిజికల్ బాడీ. మనము సంథింగ్ దట్ వీ కెన్ సీ, వీ కెన్ పట్టుకుంటే మనకి తెలిసేది. ఓకే, దానికి కంటే హయ్యర్ ఎనర్జీ ఫామ్ లో ఉన్న బాడీ, లోపల ఎనర్జీ ఉంటుంది. పల్స్ అంటారు. పల్స్ తెలుసా మీకు? ప్రాణం. అవునా కదా? పల్స్ పట్టుకుంటారు, మీకు తెలుసా? ఎవరికైనా లైఫ్ లేదంటే ఎట్లా తెలుస్తుంది? ఇమీడియట్లీ చెక్ చేయాలంటే ఏం చేస్తారో తెలుసా? They check if they have a pulse or if they're పల్స్. breathing. పల్స్, దాన్నే ప్రాణము అంటారు. ది పల్స్ ఫోర్స్ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఓకే, సో ఆ ఫోర్సెస్ పనిచేయడం వల్ల ఫిజికల్ మ్యాటర్ ఫార్మ్ అవుతూ ఉంటుంది, క్రియేట్ అవుతూ ఉంటుంది, డైజెస్ట్ అవుతూ ఉంటుంది, ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దానికంటే సటిల్, ఈ హ్యాండ్ మూవ్ అవడం, ఇవన్నీ జరగాలంటే మనకి సెన్సరీ, యూనో, సెన్సరీ ఆర్గన్స్, సెన్సెస్ అనేవి పనిచేస్తూ ఉండాలి. అందుకనే ఈ ఫిజికల్ బాడీకి హయ్యర్ లెవెల్లో మనకి సెన్సెస్ ఉన్నాయని చెప్తున్నాడు కృష్ణుడు. ఏం చెప్తున్నాడు? ఇంద్రియాని పరాణ్యాహు. ఓకే, ఇదేంటి? సెన్సెస్ ఆర్ హయ్యర్ దాన్ ద ఫిజికల్ బాడీ. ఓకే, సో ఆ సెన్సెస్ కి మాస్టర్ ఎవరు? దానికంటే హయ్యర్, దాన్ని కంట్రోల్ చేసేది, అవన్నీ ఏజెంట్స్ లాగా పనిచేసేది దేనికి? సెన్సెస్ కి బాస్ ఎవరమ్మా? The brain. బ్రెయిన్ అనేది ఫిజికల్ లొకేషన్, మైండ్ అనేది కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? బ్రెయిన్ అనేది సీట్. మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం. బ్రెయిన్ అనే సీట్ లో కూర్చున్న మెయిన్ బాస్ ఎవరు? మైండ్. ఓకే, సో ద బాస్ అనేవాడు మైండ్. అయితే మైండ్ ని కూడా కంట్రోల్ చేసేది పైన ఇంకొకటి ఉన్నది. అది కాదు, దానికంటే ముందు ఇంకొకటి ఉన్నది, బుద్ధి. మైండ్ ఎప్పుడు కామ్ గా ఉంటుంది, మైండ్ ఎప్పుడు కరెక్ట్ గా పనిచేస్తుంది. బుద్ధి ఏది మంచిది, ఏది చెడు, వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ రాంగ్ అనేది బుద్ధి. అందుకనే బుద్ధి ఉందా అని తిడతారు ఏదైనా తప్పు చేస్తే. ఎలా, నీకు బుద్ధి ఉందా అంటారు. ఓకే, సో అదే చెప్తున్నాడు ఇక్కడ కూడా. ఇంద్రియేభ్య పరం మనః. మనః అంటే మనస్సు. ఇంద్రియాల కంటే హయ్యర్ గా ఉన్నది మనస్సు. మనసస్తు పరా బుద్ధి. మనసు కంటే హయ్యర్ గా ఉన్నది బుద్ధి. మరి బుద్ధి కంటే అన్నిటికంటే హయ్యర్ గా ఉన్నది ఏంటో తెలుసా? యో బుద్ధే పరతస్తు సహా. బుద్ధి కంటే అన్నిటి హయ్యర్ గా ఉన్నది ఎవరు? మనస్సు. ఏంటి బుద్ధి కంటే హయ్యర్ గా ఉన్నది ఏంటి? సోల్. అర్థమైందా? సో మనం అందరము నేను అంటే ఏమని చెప్తాము? ఎక్కడ చూపిస్తాం? సోల్ కి సెంటర్ ఏంటి? హార్ట్. సో నేనంటే ఎక్కడ చూపిస్తామని చెప్పుకున్నాం ఇదివరకు? ఇట్లా నేను అంటారు, అంతేగాని ఇట్లా అన్నారు కదా, నేను అని అన్నారు కదా. ఎవరు? సో నేను అంటే సోల్ ఏదైతే ఉందో అది, దానికి సెంటర్, దాని ప్లేస్, దాని చైర్ హార్ట్. ఓకే, సో ఈ రకంగా మన బాడీ స్ట్రక్చర్ అయి ఉన్నది. ఒకదానికొకటి ఒకదాని వల్ల ఇంకొకటి ఉన్నది. సోల్ వల్ల ఇంటెలిజెన్స్ ఉన్నది, ఇంటెలిజెన్స్ వల్ల మైండ్ ఉన్నది, మైండ్ వల్ల సెన్సెస్ ఉన్నాయి, సెన్సెస్ వల్ల ఫిజికల్ బాడీ ఉన్నది. కాబట్టి ఈ రకంగా పనిచేస్తూ ఉంటుంది. సోల్ అనేది
ఒక స్ట్రింగ్ ఆఫ్ బీడ్స్, నెక్లెస్లు, మీకు బీడ్స్ ఉంటాయి కదా, అమ్మాయిలందరూ చక్కగా వేసుకుంటారు, బీడ్స్ వేసుకుంటారా? దాంట్లో ఎట్లయితే మధ్యలో థ్రెడ్ ఉంటుంది తెలుసా మీకు? ఆ బీడ్స్ అన్నిటిని టుగెదర్ కీప్ చేయడానికి థ్రెడ్ ఉంటుంది, రైట్? అలా ఈ సోల్ అనేది ఈ మిగతా అన్నిటినీ ఒక థ్రెడ్ లాగా, మిగతా అన్ని బీడ్స్ అయితే ఒక థ్రెడ్ ఎట్లా అయితే టుగెదర్ కీప్ చేసి ఉంచుతుందో, సోల్ అనేది మిగతా అన్నిటినీ టుగెదర్ కీప్ చేసి ఉంచుతుంది. ఇలా ఉంటుంది నీ బాడీ, గుర్తుంచుకో అని చెప్తున్నాడు అర్జునుడికి కృష్ణుడు. సో మరి ఇవన్నీ తెలుసుకొని ఉపయోగం ఏంటి అంటే, ఇప్పటిదాకా నేను 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 అని చెప్తున్నది నా వల్ల జరుగుతుంది, నేను చేస్తున్నాను అంటే, ఈ సోల్ ఈజ్ నథింగ్ అదర్ దాన్ ది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ది యూనివర్సల్ సోల్. ఓకే, అండ్ అసలు బాస్ నీ మైండ్ కాదు, ఫాల్స్ ఐఎమ్, ద రియల్ బాస్ ఇస్ ద ఎవరు? ఏమని చెప్తున్నాడు? సోల్. అర్థమైందా? నేను అంటే మైండ్ కాదు నాన్న, నీ సోల్. ఓకే, ఇక్కడ నేను నా వల్ల జరుగుతుంది, నేను అంటే జరుగుతుంది అంటే యూనివర్సల్ గా ఒక దానికి సోల్ ఉన్నది, దాన్నే పరమాత్మ అని అన్నారు. ఇండివిజువల్ గా ఉన్న సోల్ని జీవాత్మ అని అన్నారు. సో యూనో, సో దాని నుంచి వచ్చి వెళ్తూ ఉండడం అనేది జరుగుతుంది. సో నా వల్ల జరుగుతుంది అంటే పరమాత్మ వల్ల జరుగుతున్నది. కృష్ణుడు ఈజ్ నథింగ్ బట్ మేనిఫెస్టేషన్, అవతార్ ఆఫ్ పరమాత్మ. అందుకే అక్కడ చెప్తున్నాడు నా వల్ల జరుగుతుంది, నేను క్రియేట్ చేశాను, నా వల్ల బ్రహ్మ వచ్చాడు అంటే దాని అర్థం అన్ని చోట్ల నేను 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 అంటే అది దాని అర్థం. ఓకేనా? దట్ ఈస్ ద సీక్రెట్, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద సోల్ క్రియేషన్. ఓకే, సో మరి అది తెలిసి, ఇంత తెలిసి దాని వల్ల యూజ్ ఏంటి అంటే ఇక్కడ ఫైనల్ గా మనకి చెప్తూ ఉన్నాడు. ఈ శ్లోకం చెప్పండి నాతో పాటు. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా एवं बुद्धे परं बुद्ध्वा एवं बुद्धे परं बुद्ध्वा సంస్తభ్యాత్మానమాత్మనా संसभ्यात्मानमात्मना మళ్ళీ संसभ्यात्मानमात्मना జహి శత్రుం మహాబాహో जहि शत्रुं महाबाहो जहि शत्रुं महाबाहो కామరూపం దురాసదం కామరూపం दुरासदं कामरूपं दुरासदं. సో ఏం చెప్తున్నాడు? ఇవన్నీ ఉన్నాయి, కరెక్టే కదా, బాగుంది. ఈ లేయర్స్ ఆఫ్ ద బాడీ, 5 లేయర్స్, పంచకోశాలు అంటారు. ఈ 5 లేయర్స్ ఆఫ్ ద బాడీ ఉన్నాయి, బాగుంది. కానీ దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఏవం బుద్ధే పరం బుద్ధ్వా, ఏదైతే బుద్ధి కంటే హయ్యర్ ఉందో, బుద్ధి కంటే హయ్యర్ ఏముంది? బుద్ధి కంటే హయ్యర్ ఉన్నది. ఓకే, దాన్నే ఆత్మ, ద రియల్ ఐ యామ్ అని అన్నాం. ఓకే, ఆ సోల్ అనే దాన్ని యూస్ చేసుకొని, ఓకే, మిగతా అన్నిటినీ స్టెబిలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటున్నది. ఓకే, త్రూ మెడిటేషన్, త్రూ అబ్జర్వేషన్. సో అది జరుగుతూ ఉంది, అది ఇంపార్టెంట్ అని చెప్తూ ఉన్నాడు. దానివల్ల ఏం జరుగుతుందంటే టు కిల్ ది ఎనిమీ అని అంటే, ఎవరు ఎనిమీ? అలా చేస్తే ఏమవుతుందట? ఎనిమిని కిల్ చేయగలవు. ఆ ఎనిమీ ఎలాంటి వాడు? మహాబాహో, చాలా హ్యూజ్, చాలా మైటీ ఎనిమీ అట మనకి. ఎవరు మనకి మైటీ ఎనిమీ? ఎవరు?
మనకి బిగ్గెస్ట్ ఎనిమీ ఒకడు ఉన్నారంట, ఏంటో తెలుసా అది? The mind. Fear, desire, డిజైర్. ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంత బిగ్ ఎనిమీ అవుతాడట. మరి డిజైర్ ఉండకపోతే ఏముండాలి? ఏముండాలి? డ్యూటీ ఉండాలి. Happiness. కాదు, డ్యూటీ ఉండాలి. డ్యూటీ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మిగతా అన్ని వస్తాయి. సిచ్యువేషన్ కి డ్యూటీ ఉంటుంది, అదే ప్రైమరీ. ఇక్కడ అర్జునుడికి ఉన్న ప్రాబ్లం అదే కదా, మర్చిపోయారా? డ్యూటీ వదిలేసి నాకు ఇలా అనిపిస్తుంది, నాకు ఇలా చేయాలనిపిస్తుంది అని ఆయన డిజైర్స్ చాలా స్ట్రాంగ్ అయిపోయినాయి. అవునా కాదా? సో అది చెప్తున్నాడు కృష్ణుడు. ఓకేనా? సో ఇవి మనకి నేను మీకు ఈ రెడ్ లో కొన్ని మార్క్ చేశాను. అవి కొత్తగా ఉన్న వాళ్ళు దే కెన్ ఇగ్నోర్, బట్ మిగతా అవన్నీ దే ఆర్ ఇన్ ద సిలబస్. ఇది ఒకసారి గుర్తుంచుకోవాలి. అలానే ఒకే ఒక థింగ్, మనం దానికి ముందు ఏన్షియంట్ విజ్డమ్ చెప్పుకున్నాము. జస్ట్ ఒక షార్ట్ రివ్యూ చేసుకోండి ఇంట్లో, నేనేమి ఇప్పుడు చెప్పను. బట్ ఏవైతే ఉన్నాయో మనము ఈ ప్రింట్ ఇచ్చాను. స్క్రిప్చర్స్, దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పుకున్నాము. టైప్స్ ఆఫ్ స్క్రిప్చర్స్ గురించి చెప్పుకున్నాము. వేదాలు, ఉపనిషత్తులు, తర్వాత పురాణాలు, తర్వాత ఇతిహాసాలు, ఇవన్నీ చెప్పుకున్నాము. వాటి యొక్క ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాము. తర్వాత వేదం అంటే ఏంటి, దాని యొక్క యూజ్ ఏంటి, దాని యొక్క పర్పస్ ఏంటి చెప్పుకున్నాము. అలానే సంకల్పంలో ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఏంటి, గుడ్ ఇంటెన్షన్స్ ఉంటాయి, తర్వాత హై లెవెల్ టైం ఉంటుంది, ఇరాకి సంబంధించిన టైం, లో లెవెల్ టైం, ఇదేంటి హై లెవెల్ టైము, తర్వాత జియోగ్రఫీకి సంబంధించింది, లో లెవెల్ టైము, ఫ్యామిలీ హైరార్కీ, గుడ్ ఇంటెన్షన్స్, ఇవన్నీ ఉంటాయి అని చెప్పుకున్నాము. ఓకే, సో దానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇచ్చి చెప్పుకున్నాం. ఓకే, సో ఇవి ఒకసారి క్విక్ రివ్యూ చేసుకోండి, సింపుల్ గానే ఉంటుంది. టెస్ట్ మోర్ అండ్ మోర్ మీకు వచ్చిన శ్లోకాలు చక్కగా రివైజ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు ఎనీ డే 6 PM 6:15 PM మీ తర్వాత 6:15 to 7 PM మధ్యలో మీరు కాల్ చేయొచ్చు, ఎక్సెప్ట్ టుమారో. ఏమైనా డౌట్స్ ఉంటే పింగ్ చేయండి, నాకు కాల్ చేయండి. ఐ విల్ బి హ్యాపీ టు క్లారిఫై. చక్కగా సిన్సియర్గా చదవండి. ఇవన్నీ లైఫ్ మొత్తం ఉపయోగపడే సబ్జెక్ట్ ఇది. సో ఇంట్రెస్ట్ తీసుకొని చక్కగా చదువుకోండి, వెల్ ప్రిపేర్డ్గా. డూ యువర్ బెస్ట్ అండ్ కమ్ వెల్, టు ద బెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీస్ కమ్ వెల్ ప్రిపేర్డ్. ఓకేనా? ఓకే, సరే. ఇప్పుడు నేను రికార్డింగ్ ఆపుతాను. బట్ పవన్ గారు ఉన్నారండి? ఉన్నానండి సార్, ఒక్క నిమిషం సార్. నేను సార్ మీకు కంట్రోల్ ఇవ్వాలా? ఇది 11కి క్లోజ్ అవుదా? అవ్వదు సార్, వీఆర్ గుడ్. నేను మీరు 10 to 11 అని పెడితే నేను గూగుల్ మీట్ కానీ వేరే పెట్టా. ఇది కంటిన్యూ అవ్వచ్చు అంటే దీంట్లో కంటిన్యూ అయిపోదాం. ఎందుకు మళ్ళీ ఒక 20 గంటలు కంటిన్యూ అయిపోదాము. జస్ట్ మీరు ఎబిలిటీ టు షేర్ ఒకటి